1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన్. మేడం, ఈ మధ్య నేను ఒక రీల్ చూశాను. ఆ రీల్లో తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇలా దండం పెట్టి ఆడపిల్లలకి పెళ్లి చేయకండి, మీ దగ్గరే పెట్టుకోండి, అసలు ఎందుకు పెళ్లి చేయాలి అని ఇద్దరు కూడా ఏడుస్తున్నారు. అంటే నాకు ఆ వీడియో చూడగానే నాకు చాలా బాధ అనిపించింది. మరి ఆడపిల్లల పెళ్ళిళ్ళు మరి అసలు 18 సంవత్సరాలు దాటగానే మరి పెళ్లి చేసి పంపేయాలి, బరువు దించుకోవాలి, ఆడపిల్ల ఇంట్లో ఉంచుకోకూడదు, కొడుకుల్ని ప్రేమగా చూడాలనే వాళ్ళు చాలామంది ఉన్నారు. పెళ్లి వయసు వచ్చింది, ఆ అమ్మాయిని ఇంకా ఇంట్లో పెట్టుకున్నావా, పెళ్ళి ఎప్పుడు చేస్తావా అని వాళ్ళు వీళ్ళు అడగడము, వాళ్ళ బాధ పడలేక పెళ్ళిళ్ళు చేయడము. మరి అలా అంటే వీళ్ళు ఏంటంటే అసలు పెళ్లి చేయకండి, మీ దగ్గరే పెట్టుకోండి, ఎందుకు పెళ్ళిళ్ళు చేసి పంపిస్తున్నారు, పెళ్లి చేసి పంపించి శవాన్ని తిరిగి తెచ్చుకుంటున్నారు ఇంటికి అని వాళ్ళ యొక్క బాధ. అంటే ఈ మధ్యకాలం చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి మేడం, 1 కాదు 2 కాదు మనం మాట్లాడుకోవడానికి. ఏంటంటే పెళ్ళైన 5 నెలలకి చనిపోవడము, పెళ్ళైన నెలకే చనిపోవడం, అది కూడా సూసైడ్ చేసుకొని అత్త, మామ, భార్య, భర్త, ఆడబడుచు, బామ్మరిది, బావగారు. అంటే అసలు ఏం జరుగుతుంది మన ఇండియాలో? పెళ్ళి అనేది ఒక ట్రాప్ అయిపోయింది అని అంటే ఆడపిల్లలు కట్నాలకి బలైపోతున్నారు. ఎప్పుడో విన్నాం ఈ మాటలు, వరకట్నపు వేధింపులు అని పేపర్లో వచ్చేవి కదా. అంటే ఇప్పటికీ నడుస్తున్నాయంటే ఏంటి మేడం? మరి ఆడపిల్లలు నిజంగా పెళ్లి చేయొద్దా, మన దగ్గర ఉంచుకోవాలంటే? చాలా దురదృష్టం నవీన ఇది. ఇప్పుడు ఆడపిల్ల పుడితే ఎందుకు బాధపడుతున్నారు? ఆడపిల్ల పుడితే మీకు భారమా, ఆడపిల్ల ఏమన్నా తక్కువ అనే క్వశ్చన్స్ వేస్తున్నారు. కాదు, = భయం. ఎలా ఆ పాపని రక్షించాలి? సరే, పెళ్ళయ్యే వరకు చదివిస్తాము, ఆమె ఉద్యోగం చేస్తే ఉద్యోగం చేయిస్తాము, తర్వాత ఏదో ఒక రోజుకి ఆ అమ్మాయికి ఒక తోడు నీడ జీవితానికి కావాలి, తల్లిదండ్రులు ఎల్లకాలం ఉండరు అన్న ఉద్దేశంతో మాత్రం పెళ్లి చేస్తాం. చేసినప్పుడు ఆ పాపకి రక్షణ ఏది? ఆ రక్షణ ఇవ్వలేకపోతున్నారు. ఎంత అబ్బాయి మంచోడు, మంచి కుటుంబము, ఆస్తిపాస్తులు ఉన్నాయి, చాలా గౌరవనీయమైన కుటుంబము అని ఇవన్నీ చూసుకొని పిల్లని ఇచ్చినా కూడా ఏమో రేపటి నాడు అక్కడ ఏం జరుగుతుందో తెలియని ఒక అనుమానం, ఒక భయంతో బ్రతుకుతున్నారు. జరిగే సంఘటనలు కూడా అలాగే జరుగుతున్నాయి. ఏంటంటే వరకట్నమే కానీ, ఆడపడుచుల వేధింపులే కానీ, మరిది బావుల వేధింపులు కానీ, లేకపోతే ఇప్పుడు ఈ మధ్య మతం మార్చుకోమని ఒక గొడవ, లేకపోతే అనుమానం, ఎవరితోనో వెళ్తున్నావు, లేకపోతే ఫోన్లో ఎవరితో మాట్లాడుతావు, ఇలాంటి అనుమాన ప్రయోగాలతో పైకి మళ్ళీ ఇంకా డ్రగ్స్ తీసుకుంటుంది, ఆ క్యారెక్టర్ మంచిది కాదు అనేది మళ్ళీ ఎన్నో ఇంకా ఆవిడ సంపాదించిన డబ్బంతా వాళ్ళు లాక్కోవడము, ఆ అమ్మాయికి ఆర్థిక స్వాతంత్రం లేకుండా చేయడము, పుట్టింటోళ్ళతో మాట్లాడకూడదు. అరే ఒక అతనైతే పెళ్ళైన 2వ రోజు 3వ రోజు పుట్టింటి వాళ్ళని మర్చిపో అనడము. ఇది ఎందుకు మర్చిపోవాలి? అది జరిగే విషయమేనది. అది జరగని విషయాన్ని అంత తేలిగ్గా మాట్లాడాడు. అంటే ఇలాంటివన్నీ పడటానిక ఆడపిల్లకి పెళ్లి చేసేది? మీరు అన్నట్టు తిరిగి శవాన్ని తెచ్చుకునే పరిస్థితి చాలామంది. ఈ కారణాలతోనే ఆడపిల్లకి ఇప్పుడు పెళ్లి చేయాలంటే భయపడుతున్నారు. అమ్మాయిలు కూడా పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారు. అబ్బాయిలు కదా, అమ్మాయిలు భయపడుతున్నారు. ఎందుకు అని అంటే ఎంత కాదన్నా ఆడపిల్లలు సున్నితమైన మనసుతో ఉంటారు. ఏదైనా కష్టం నష్టం జరిగితే అవి మళ్ళీ రికవర్ అవ్వలేకపోతున్నారు ఆడపిల్లలు. కాబట్టి ఇది నిజంగా ఇది సమాధానం లేని ప్రశ్న అని అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు ఒకటే చెప్పచ్చు, మనం పెళ్లి చేసుకోకండి అమ్మ. కానీ మరి ఇప్పుడు ఒక ఫ్యామిలీ అండి, 2-3 సిబ్లింగ్స్, వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు. చివరి వరకు ఒకరికొకరు తోడన్నట్టు. మరి అంతా సవ్యంగా సాగి చివరి ఊపిరి వరకు వాళ్ళు ఒకరికొకరు చూసుకుంటూ ఉంటే పర్వాలేదు. కానీ మనస్తత్వాలు, రోజులు, పరిస్థితులన్నీ మారిపోయి ఎవరిని ఏం చేస్తారో తెలియని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సిబ్లింగ్స్ని కూడా నమ్మమని ఉందా చెప్పండి? మరి అలాంటప్పుడు ఆడపిల్ల పెళ్లి చేసుకోవాలా వద్దా అని అంటే మనం కూడా తేల్చి చెప్పలేని పరిస్థితి. ఇక్కడ ఇంకొక పాయింట్ మేడం, నేను మొన్న ఒక న్యూస్ ఛానల్లో ఒక ఆథర్ క్వశ్చన్ చేసింది. ఇదే ఒక ఇన్సిడెంట్, ఒక అమ్మాయి చనిపోయిన విషయంలోనే. పెళ్ళైన 6 నెలలకి చనిపోయింది అమ్మాయి, సూసైడ్ చేసుకుంది అన్నారు. ఆ కేసు నడుస్తుంది. అయితే ఈ విషయం ఏంటంటే తల్లిదండ్రులు కూడా చనిపోయాక ఇలా బాధపడి పెళ్ళిళ్ళు చేయకండి, పెట్టుకోండి అనడం కంటే, కూతురు ఒక మెసేజ్ చేసినా, మీకుతో ఫోన్లో మాట్లాడినా, నాకు ఇక్కడ బాగాలేదు, నన్ను తీసుకెళ్ళిపోండి, నేను ఉండలేకపోతున్నాను, నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పినప్పుడు మీరు ఇమీడియట్లీ ఎందుకు యాక్షన్ తీసుకోరు? అలాగే ఉంటుందమ్మా, అడ్జస్ట్ చేసుకో, పెళ్ళి అంటే అలాగే ఉంటుంది, కొద్ది రోజులు అలాగే ఉంటుంది, తర్వాత బాగుంటుంది, జాగ్రత్తగా ఉండు, మెల్లగా సర్దేసుకో, రాకూడదు ఇక్కడికి, ఇలా ఎందుకు చెప్తారు? చనిపోయాక ఎందుకు బాధపడుతున్నారు? ఇదే కదా పెళ్ళి ఎందుకు చేస్తున్నారు? మీరు అన్నారు బరువు దించుకోవడానికి, ఒక బాధ్యత వదిలించుకోవడానికి, ఆ పిల్లకి ఒక తోడు నీడ కావాలి రేపటి నాడు అని చేస్తారు కదా. దాన్ని శాశ్వతం చేయటం కోసం వీళ్ళు
కొంచెం కష్టాలు ఉంటాయమ్మా, ఓర్చుకో, ఏం పర్వాలేదులే, అన్నీ సర్దుకుంటాయనే చెప్తారు 99%. అది అది అక్కడ కూడా వాళ్ళు ఒక శ్రేయస్సు, ఒక మంచి ఆశించి మేము అలా చెప్తున్నామనే భ్రమలో ఉంటున్నారు వాళ్ళు. కానీ అది అక్కడ జరగదు, ఆ సిచ్యువేషన్ అక్కడ ఉండదు. నువ్వు ఎంత ఓర్చుకుంటున్న కొద్దీ దుర్మార్గం చేయాలనుకున్న వాళ్ళు ఇంకెక్కువ చేస్తూనే ఉంటారు. అలాంటప్పుడు తల్లిదండ్రులు ముందుగానే మేల్కొనాలి. మేల్కొని 1-2 కేసులు చూసిన తర్వాత, అదే సంఘటనలు చూసిన తర్వాత, ఇంకా చాలులే అమ్మ, నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నావు కదా, మరి చేయాలి కాబట్టి చేసాము పెళ్ళి, మరి నీకు ఇష్టం లేకపోతే వచ్చేసేయని చెప్పాలి, ధైర్యంగా చెప్పాలి. పాతకాలంలో పేరెంట్స్ కూడా పిల్లలకి ఈ మాటలు చెప్పిన తల్లిదండ్రులు ఉన్నారు. మేము ఒక ముద్ద పెట్టుకోలేకపోము, వచ్చేసాయి అన్న తల్లిదండ్రులు ఉన్నారు. మరి ఈ కాలంలో వాళ్ళు ఎందుకు అనలేకపోతున్నారు? ఎందుకంటే కొంతమంది బ్యాండ్ మేళతో తెచ్చుకుంటున్నారు కూడా. ఈ మధ్య కాలం కొన్ని తెచ్చుకుంటున్నారు. అవును, విడాకులు ఇప్పించేసి పెళ్లి ఎంత ఘనంగా చేస్తారో అలాగే అమ్మాయిని తెచ్చుకుంటున్నారు తల్లిదండ్రులు. పోనీ ఆ పనైనా చేయొచ్చు కదా, చేయొచ్చు. అంటే పరిష్కారాలు ఎవరి కుటుంబానికి తగ్గ పరిష్కారం వాళ్ళు చేసుకోగలగాలి నవీన. ఇప్పుడు అందరికీ ఒకటే మంత్రం మనం వేయలేం, అన్ని రోగాలకు ఒకటే మంది వేయలేం కదా. ఇప్పుడు మీ కుటుంబ పరిస్థితి ఏంటి, అక్కడ అమ్మాయి ఉండగలుగుతుందా లేదా, అసలు ఏ స్థాయిలో అక్కడ గొడవలు అవుతున్నాయి, బాధిస్తున్నారు అనేది మనం ఆలోచించుకోవాలి. కొన్ని సర్దుబాటులతో అది తగ్గిపోయింది అనుకోండి, మనం మళ్ళీ ట్రై చేయొచ్చు అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ వదలటానికి. ఇప్పుడు ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు ఏంటో తెలుసా, మళ్ళీ రెండోసారి సర్ది చెప్పి పంచాయతీలు పెట్టి తీసుకెళ్ళి వదిలిన తర్వాత ఇంకా ఎక్కువ చేస్తున్నారు. అరే ఇంత అల్లరిపడ్డామే, ఇప్పుడు మళ్ళీ ఏమన్నా చేస్తే ఇంకా మనం కోర్టుల చుట్టూ తిరగాలి, జైళ్ళు కేసులు అవుతాయని భయం ఉండట్లేదు. అప్పుడే ఈ కేసులన్నీ చూసిన మీదట ప్రతి తల్లిదండ్రులు ఏం చేయాలంటే 1-2 సంఘటనలు చూశాక వచ్చామని చెప్పాలి. ఇంకా వద్దమ్మా ఇలా జరుగుతుంది బయట, ఇంకా వచ్చే అనాలి. అదే తర్వాత కూడా ఏం జరుగుతుందంటే, మీరే నా కాపురం తీశారని కూతుళ్ళు అడుగుతున్నారు కూడా, అలా కొంతమంది ఉన్నారు. అది దానికి భయపడి కూడా తల్లిదండ్రులు గట్టిగా అనలేకపోతున్నారు. అయితే ఇక్కడ మేడం మరి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతుంటే, కట్నం కోసం అని ఒకరు, అత్తగారు కొట్టిందని ఒకరు, అత్తగారు తిట్టింది అని చెప్పి ఇలా సూసైడ్ చేసుకుంటుంటే, ఇలాంటి సంఘటనలు చూసుకుంటుంటే ఆడపిల్లలు, ఇప్పుడు జనరేషన్ ఆడపిల్లలు మీరు అన్నట్టుగానే పెళ్ళిళ్ళు అంటే భయపడిపోతున్నారు. మరి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే పెళ్లి చేసుకోవద్దు అంటారా? మా తల్లిదండ్రుల దగ్గర ఎల్లకాలం ఉండిపోవాలా? మళ్ళీ తల్లిదండ్రులు కూడా అందరూ అలా ఉండరు కదా, అందరూ దగ్గర పెట్టి చూసుకునే వాళ్ళు ఉండరు కదా. అదే చెప్తున్నా, వాళ్ళ కుటుంబ పరిస్థితుల ప్రకారము వాళ్ళు ఆలోచన చేసుకోవాలి, పరిష్కారం చేసుకోవాలి. ఇప్పుడు ప్రతిదాన్ని మనం అనుమానించి అందులో ఏదో చెడు ఉంది అనుకుంటూ మనం నెగిటివ్గా వెళ్ళలేం. ఒక వయసుకి పెళ్లి చేసుకోవాలి, ఒక బిడ్డల్ని కనాలి, అది స్త్రీత్వానికి మాతృత్వానికి ఒక ఇది. మరి అవి పొందాలి అని ప్రతి అమ్మాయికి ఉంటుంది. ఒక మంచి భర్త రావాలి, సరే మంచివాడు, మంచి కుటుంబం అని పెళ్లి చేసుకుంటాం. సరే జరిగిన నాళ్ళు జరుగుతుంది, బాగుంది. మనం కూడా అక్కడ గొడవలు రాని పద్ధతిలో నడుచుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు నేను ఒకటే చెప్తా, మన వల్ల తప్పు జరగకూడదు. అక్కడ అవతల వాళ్ళ వల్ల జరిగితే మనం అడగటానికి, తప్పించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. మళ్ళీ మనం కూడా ఒక తప్పు చేశాము అని అంటే అది ఇంకొంచెం తీవ్ర రూపం దాల్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన వైపు నుంచి ఎటువంటి తప్పులు జరగకుండా మంచి నడవడికతోటి మనం నడుచుకోవాలి. నువ్వు జాబ్ చేసినా, ఇంట్లో ఉన్నా. అలాంటప్పుడు భార్యాభర్తల బంధం బాగుండటానికి నీ తరఫు నుంచి నువ్వు ప్రయత్నించాలి. అతన్ని నీ వైపు తిప్పుకోవడానికి కానీ, నిన్ను ఇంకా బాగా మంచిగా ప్రేమించడానికి కానీ నువ్వు కూడా దోహదపడాలి కదా కొంత. నేను ఇలాగే ఉంటాను, నువ్వు నన్ను ప్రేమించాలి అని అంటే అసలు దొరకదు, అది జరగదు. కాబట్టి నీ వంతు ప్రయత్నం నువ్వు చేస్తూ ఆ కుటుంబాన్ని చక్కగా అర్థం చేసుకుని వాళ్ళతో కలిసిపోతూ వాళ్ళ మంచిని, ప్రేమని పొందే విధంగా నువ్వు ప్రవర్తించాలి. నువ్వు ఎంత బాగా ఉన్నా వాళ్ళు దుర్మార్గులు, కుదరటం లేదని అనుకున్నప్పుడు ఈ లోపల ఒక బిడ్డ పుట్టినా సరే ఒక లెవెల్ ఆఫ్ లైఫ్ని నువ్వు అక్కడ అనుభవించావు. పెళ్ళి అంటూ జరిగింది, ఒక బిడ్డని కన్నావు, తర్వాత నీకు కుదరలేదు, అక్కడ నీకు జరుగుబాటు లేదు, ఇంకా నీకు అక్కడ ఛాన్స్ లేదనుకున్నప్పుడు నీకు జరగాల్సినది జరిగింది, పెళ్ళి, బిడ్డ పుట్టడం. నువ్వు వచ్చేయి, నువ్వు బ్రతకగలవు. నీకు పుట్టింటి వాళ్ళ సపోర్టో, కొంత ఆఫీస్లో జాబ్ చేస్తున్నావు కాబట్టి ఆ సపోర్టు ఉంటుంది. నువ్వు ఆ బిడ్డను పెంచుకుంటూ పేరెంట్స్ సహకారంతో కొంతకాలం లీడ్ చేయొచ్చు. ఈ లోపల నువ్వు ఒక మిడిల్ ఏజ్కి వస్తావు. వచ్చినప్పుడు అప్పుడు నీకు ఎవరి సహాయం అవసరం ఉండదు. నీ పిల్లలే పెరుగుతూ ఉంటారు, వాళ్ళే నీకు ఇంకా సపోర్ట్ ఉంటారు. కాబట్టి ఎవరు కూడా విడాకులు అయిపోయింది, మొగుడు లేకుండా పోయాడు, నేను బిడ్డతో ఎలా బ్రతకాలి అని అసలు ఆలోచించకండి. అది కొంతకాలం ముందుంది, ఇప్పుడు అది లేదు. ఒక బిడ్డ ఉన్నా, 2 బిడ్డలు ఉన్నా సరే, నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు నువ్వు పెంచుకోగలను, నేను పోషించగలను, నేను ముద్ద పెట్టగలను, నేను చదివించగలను అనే ధైర్యం నీవు మనసులో ఉండాలి. నువ్వు సంపాదించుకుంటున్నావు, జీతాలు బాగానే వస్తున్నాయి, కాకపోతే నీకు ఎంత సంపాదిస్తున్నావో దానికి తగ్గట్టుగా పెంచుకొని పిల్లల్ని. అయితే మేడం ఏది ఏమైనా అంటే తల్లిదండ్రులు కూడా పెళ్లి చేసామా, మన బాధ్యత అయిపోయింది, ఇక్కడి నుంచి మనకు సంబంధం లేదు, ఇంకా అక్కడే ఉంది కదా వాళ్ళ పిల్ల, మనకు అంత లేదు, మన బరువు దించేసుకున్నాము అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది
ఇంకా మనకి అమ్మాయి ఎప్పుడైనా వచ్చినా కూడా ఏంటి ఇన్ని రోజులు ఉన్నావు అని అడిగే పేరెంట్స్ కూడా ఉన్నారు. ఒక 2 రోజులు ఎక్కువ ఉంటే వచ్చే ఆడపిల్ల ఎందుకు ఇన్ని రోజులు ఉంటున్నావు, ఏమైంది, వెళ్ళిపోవాలి, అక్కడ కదా మీ ఇల్లు. మన సినిమాలో చూస్తూ ఉంటాయి డైలాగ్స్. అంటే తల్లిదండ్రులు కూడా ఆడపిల్లకి పెళ్లి చేసి అలా వదిలేయకుండా కొంచెం మంచి చెడు ఎప్పుడైనా ఆడపిల్ల అక్కడి నుంచి ఫోన్ చేసి నా పరిస్థితి బాగాలేదని చెప్పితే వెంటనే ఆమెను తెచ్చుకోవడమా, మీరు అక్కడికి వెళ్ళడమా చేస్తే బాగుంటుంది. లేదంటే చనిపోయాక ఇట్లా ఏడవాలి. దీనికన్నా ముందు ఒకటి మాట్లాడుకోవాలి నవీన, మనం ఎంతసేపు మన తల్లిదండ్రులనే అంటున్నాము, అనుకోవాలి, జనరల్గా అనుకుంటాం ఇంకా ఆధారం పుట్టింటి వాళ్ళే కదా అని. కానీ దీనికన్నా ముందు మన ప్రభుత్వాలు ఎన్నో పథకాలు తీస్తున్నారు ఆడపిల్లకి అని, పెళ్ళైన స్త్రీలకని ఎన్నో పథకాలు స్కీములు తీస్తున్నారు కదా. మరి ఇప్పుడు ఆడపిల్లలు ఇలా అన్యాయం అయిపోతున్నప్పుడు మీరు వేరే విధమైనటువంటి పథకాలు పెట్టడం వల్ల వచ్చే ప్రయోజనం కంటే ఇలాంటి ఆడపిల్లలు నష్టపోకుండా ఉండే విధంగా ఏం చేయలేరా? ఇప్పుడు భర్తలు ఇలా చేస్తున్నారు, అత్తవారు ఇలా చేస్తున్నారు, లేకపోతే చెప్దాం వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి, ఆడబడుచానండి మరిదానండి ఎవరైనా కానీ ఒక అత్తగారింట్లో ఒక ఫ్యామిలీ వల్ల అమ్మాయి నష్టపోతుంది అని అంటే దానికి వాళ్ళు గట్టిగా ఏమన్నా చెయ్యాలి కదా. ఒక ఆడపిల్ల జీవితం ఇలా చేయొద్దు, మన ఆడకూతుళ్ళు, మన చెల్లెళ్ళు, మన అక్కలు అని మనం అనుకుంటున్నప్పుడు వాళ్ళకి మనం ఏం చేస్తున్నామని ప్రభుత్వాలు కూడా ఆలోచించాలిగా. వేరే వేరే పథకాలు పెట్టే బదులు వీళ్ళకి సంబంధించిన పథకాలు కూడా పెట్టాలి. పథకాలు కంటే కూడా కొన్ని చర్యలు తీసుకోవాలని అంటాను నేను. కొన్ని చర్యలు ప్రభుత్వాలు తీసుకున్నట్టయితే ఇవి ఆగుతాయని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.